చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందా అంటా ఉండని మాట వినిపిస్తోంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును, మీరు విన్నది నేనన్నది నిజమే. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి. బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పోచారం శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. ఇటు పోచారం శ్రీనివాసరెడ్డితో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్గా గత కొద్ది రోజులుగా 12 నుంచి 15 లేకపోతే 20 మంది, అవును 12 నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారంటూ జాతీయ మీడియాలో కూడా కథనాలు గుట్టలుగా వచ్చాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మొట్టమొదటి వికెట్ పోచారం శ్రీనివాసరెడ్డి అయినా అంటే దాదాపు అవుననే మాటే ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఇంటికి వెళ్లారు రేవంత్ రెడ్డి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందనుకోవాలా? ఆల్ రైట్ మధు, నా మాట వినిపిస్తోందా? రైట్, మా ప్రతినిధి మధు మరి కాసేపట్లో కనెక్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లిన సందర్భంలో మరో 20 మంది వరకు వెళ్లే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో దాదాపు నేషనల్ మీడియా కూడా మీరు గమనిస్తే కనుక దాదాపు గత వారం రోజుల నుంచి కావచ్చు లేకపోతే గత 12 రోజుల నుంచి కావచ్చు 12-10 రోజుల నుంచి చూసుకుంటే కనుక ఇటు 15 నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నారనే ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది. దానిలో కొంతమంది అంటే పేర్లు నేరుగా చెప్పకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ఇన్ఫాక్ట్ కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రస్తావించారు. ఇప్పుడు మొదటి వికెట్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డేనా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. అవునో కాదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అవునో అయితే ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు ఆయన పార్టీ మారబోతున్నారు? కాంగ్రెస్ కండువా ఎప్పుడు కప్పుకోబోతున్నారు ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి? ఎగ్జాక్ట్లీ, చాలా సీనియర్ నేత రాజకీయాలలో. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ రోజు ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్లారు. పొంగులేటి తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని పొంగులేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఆహ్వానించారు పార్టీలోకి. గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి ఒక పొలిటికల్ సర్కిల్ లో చర్చ కొనసాగుతుంది. దానికి తోడు ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళడము, పార్టీలోకి ఆహ్వానించడము, దీనిపైన ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. రేపు లేదు అంటే ఎల్లుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మొత్తానికి ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది. బొకే ఇచ్చి ఆహ్వానం పలికి తీసుకెళ్లారు. సో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి మధు ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ రోజు మీరు కావస్తే చెక్ చేసుకోవచ్చు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఎటువంటి
ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఇక్కడ కలుగుతున్నాయి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పార్లమెంటు ఎన్నికలు అయిన తర్వాత భారీ చేరికలు ఉంటాయంటూ కూడా జాతీయ మీడియా కూడా కథనాలు వెల్లువెత్తుతున్న పరిస్థితి మనం చూసాం. దాదాపుగా 15 నుంచి 20 మంది పార్టీ మారుతారు, ఇటు కాంగ్రెస్ గూటికి చేరుకుంటారు అని ప్రచారానికి సంబంధించి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళ కలయిక ప్రస్తుతం ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మా ప్రతినిధి మధు గ్రౌండ్ లెవెల్లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఇన్ఫాక్ట్ ఈ విషయాలన్నీ కూడా ట్రాక్ చేస్తున్నారు. మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. మధు, పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ హఠాత్ పరిణామం ఏ విధంగా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ లక్ష్మీపుత్రుడిగా ఆయనను పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా ఆయన పేరు తీసుకుంటూ ఆయనను మెన్షన్ చేస్తూ మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే గతంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు, తర్వాత స్పీకర్ గా పనిచేశారు, చాలా సుదీర్ఘ అనుభవం ఉంది, టీడీపీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, టీడీపీలో ఇద్దరు కలిసి పనిచేశారు, సీనియర్ నాయకులు చాలా రెస్పెక్ట్ ఇస్తారు కేసీఆర్. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి అసలు బయట చర్చ కూడా ఎక్కడ ఉత్పన్నం కాలేదు. కొద్దిమంది ఎమ్మెల్యేల పేర్లు వినిపించినప్పటికీ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం పార్టీ మారే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీని వెళ్ళిపోతారు, కాంగ్రెస్ తో చర్చ ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు. సడన్ గా ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉండడం, ఇంతకంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ దీనిపైన దృష్టి పెట్టడం, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనతో టచ్ లోకి వెళ్లారు, రూట్ క్లియర్ చేశారు. రూట్ క్లియర్ చేసిన తర్వాతనే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఈ రోజు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన వరుసగా గెలుస్తూ వస్తా ఉన్నారు ఎమ్మెల్యేగా. ఈసారి ప్రభుత్వం కోల్పోయినటువంటి నేపథ్యంలో మరి ఆయన ఏ రకంగా నిర్ణయం తీసుకోనున్నారు అనేటువంటి సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన రేపు లేదు అంటే ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే ఆయన హైదరాబాద్ లోనే ముఖ్యమంత్రి సమక్షంలో పిసిసి ఆయనే ముఖ్యమంత్రి ఆయన సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతారా, లేదంటే ఢిల్లీ ఏఐసీ నేతల సమక్షంలో రాహుల్, సోనియా లేదంటే మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుతానున్నారా అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్ లో అప్పుడే మొదలైంది. ఇంకా అఫీషియల్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంతవరకు ఇంకా అఫీషియల్ గా చెప్పనప్పటికీ కూడా పార్టీ మారుతున్నట్టుగా పూర్తి సమాచారం ఇంటర్నల్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీ మారాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన కొడుకు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చినట్టుగా కూడా పొలిటికల్ సర్కిల్ లో చర్చ కొనసాగుతా ఉంది. ఇది లాస్ట్ సంబంధించినటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఆయన చివరిగా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కి పోచారం శ్రీనివాస్ రెడ్డి దూరంగా ఉండే అవకాశం ఉంది. సో ఆయన కొడుకులని రాజకీయంగా యాక్టివ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ భరోసా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల ద్వారా భరోసా వినిపించడంతో కానీ ఎప్పటి నుంచి సంప్రదింపులు జరుగుతున్నాయి, ఎప్పుడు కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది, ఎప్పుడు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మధు? అంటే దాదాపుగా ఈ భేటీతో అనుకోవచ్చా ఇక పార్టీ మారిపోతారనే అంశానికి సంబంధించి తెరపడినట్టు అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ 100%. ఎందుకంటే అసలు పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని ఇంటికి ఆహ్వానించి కలవడం అనేటువంటిది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఒకవేళ ఆయన పార్టీ మారాలనేటువంటి ఉద్దేశం లేకపోతే అలాంటి పరిస్థితే ఉంటుంది. సో పార్టీ మారాలనేటువంటి ఒక క్లారిటీతో వచ్చిన తర్వాతనే ఆయన ఇంటికి ఆహ్వానించినట్టుగా తెలుస్తా ఉంది. చాలా సాధారణంగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రిని ఆహ్వానించారు. మనం చూస్తున్నాం ఫోటోలు, యాక్టివ్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఫోటోలు చూస్తా ఉన్నాం. ఆయన ఆహ్వానించినటువంటి విజువల్స్ ను చాలా సంతోషంగా కనిపిస్తా ఉన్నారు ఆ ఫోటోలో కూడా. ఎక్కడ కూడా అంటే నియోజకవర్గ అభివృద్ధిను ఇతరత్రకు సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం అని అనుకుంటే సెక్రటరియట్ లో కలవచ్చు, లేదంటే ఈయన స్వయంగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాంబర్లకు వెళ్లి, అసెంబ్లీలో ఉన్నటువంటి ఆయన ఛాంబర్లకు వెళ్లి రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అక్కడ కూడా వినతి పత్రం వచ్చి ఇవన్నీ కాకుండా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్ళడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం బయటపడిపోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలన్నటువంటి చర్చ ప్రారంభమైతా ఉంది. అయితే సచిన్ ఇది ఒక్కటే కాదు, ఈ ఇంత పెద్ద సీనియర్ నేతనే పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు, స్పీకర్ గా పనిచేశారు, కేసీఆర్ అత్యంత సన్నిహితంగా ఉన్నారు,
లక్ష్మీపుత్రుడిగా పిలుస్తాడు కేసీఆర్ అని. ఆయన మాటను ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టారు. కేసీఆర్ అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఆయనే పార్టీ కానీ ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టుగా, ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి సీనియర్ లీడర్స్ లో ఒక మెయిన్ లీడర్ కి సంబంధించి మాట్లాడుకున్న ఆ నేమ్స్ కనుక వస్తే, పేర్లు కనుక వస్తే పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిజామాబాద్ కి సంబంధించి, ఉమ్మడి నిజామాబాద్ కి సంబంధించి 9 స్థానాల్లో అక్కడ గెలుచుకుంది కేవలం 2 మాత్రమే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే బాల్కొండ అలాగే బాన్సువాడ, దాంట్లో కనుక ఒకవేళ బాన్సువాడకి సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి కనుక ఒకవేళ పార్టీ మారితే అక్కడ కేవలం బీఆర్ఎస్ కి సంబంధించి 1 స్థానం మాత్రమే గెలుపొందినట్టుగా భావించాలి. సో ఇటువంటి సినారియోలో బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోందా? ఆయనతో మాట్లాడే చర్చ, అంటే ఆయనతో మాట్లాడడానికి సంబంధించి కావచ్చు, ఆయనతో చర్చించే సందర్భం ఏమైనా కనిపిస్తోందా? అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా బీఆర్ఎస్ అధిష్టానం నుంచి? ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాజకీయంగా జరుగుతున్నటువంటి మూవ్మెంట్ అంతా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకులు అలాగే పార్టీ మారితే కనుక మిగతా సంబంధించినటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనే అంత సీనియర్ నాయకులు కేసీఆర్ కు అత్యంత నమ్మిన వ్యక్తులలో, అత్యంత దగ్గర వ్యక్తులలో పోచారం శ్రీనివాసరెడ్డి ఒకరు. ఆయనే కనుక పార్టీ మారితే మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చాలా ఈజీగా మారే అవకాశం ఉంది. వచ్చేటువంటి అసెంబ్లీ సెషన్ సంబంధించినటువంటి ప్రారంభమయ్యే లోపలనే ఎక్కువ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలి. ఈసారి జరిగేటువంటి సభలో కేసీఆర్ కి బలం లేకుండా చేయాలి, కేసీఆర్ ని సభలో ఒంటరిని చేయాలి. అన్ని రకాలుగా స్వపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే తమ పార్టీ వైపు తిప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. పార్టీ దాదాపు కనుమరుగే పరిస్థితి ఉంది అనేటువంటి ఒక మెసేజ్ ని క్షేత్రస్థాయిలోకి పంపేటువంటి దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతా ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. గంగారెడ్డి, నిజామాబాద్ కి సంబంధించి, ఉమ్మడి నిజామాబాద్ కి సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారానికి సంబంధించి గట్టిగా బలాన్ని చేకూర్చిందని చెప్పుకోవాలి. ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఈ నేపథ్యంలో ఇంకా ఇటు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి ఇంకా చేరికలు ఏమైనా ఉన్నాయా? మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు, అటువంటి సూచన ఏమైనా ఉన్నాయా అక్కడ? అయితే నిజామాబాద్ జిల్లా నుండి స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న నేతలు